బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రేపు ఉదయం సిట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. జీఐడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సెట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రేపు ఉదయం సిట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్టేట్మెంట్ ను సెట్ అధికారులు రికార్డ్ చేశారు. ఇక జీఐడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు.